ఎలా ప్రికాషనరీ మోడ్లో మనం ప్రాణాయామ ప్రాక్టీస్ చేయాలంటే మనకి రెగ్యులర్గా రెస్పిరేటరీ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండడం కోసం అనులోమ విలోమ ప్రాణాయామ సెక్షనల్ బ్రీదింగ్ అంటాం. అది నేను ఇప్పుడు టీచ్ చేస్తున్నాను. దీనికి ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ మీరు ఈ చిన్ ముద్రలో పెట్టుకుంటారు. ఇట్స్ కాల్డ్ చిన్ ముద్ర. రైట్ హ్యాండ్ నాసిక ముద్ర లేదా విష్ణు ముద్ర అంటాం. ఈ రెండు ముద్రలు ఏదో ఒక ముద్రలో మీరు ప్లేస్ చేసుకొని క్లోజ్ యువర్ లెఫ్ట్ నాస్ట్రిల్ ఫస్ట్. డీప్గా బాడీ స్ట్రైట్గా పెట్టి యూ కెన్ క్లోజ్ యువర్ ఐస్. ఇన్హేల్ చెస్ట్ అప్ వచ్చే వరకు. నెక్స్ట్ లాక్ చేసి ఎక్సేల్. నెక్స్ట్ లెఫ్ట్ నుంచి మళ్ళీ తీసుకోవాలి. రైట్ నుంచి వదిలేసేయాలి. సో ఇలా రైట్ టు లెఫ్ట్ అండ్ లెఫ్ట్ టు రైట్. వన్ లెఫ్ట్ వన్ రైట్ వన్ సైకిల్ అంటాం. సో మినిమం యూ కెన్ డూ మినిమం 30 టైమ్స్ బేసిక్, లేదా టైం ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికి 2 to 3 minutes. Up to 60 times of it you can practice a regular anuloma viloma pranayama. This is an excellent variation to balance the heartbeat and along with that respiratory activation. Oxygen levels improve avvali అని అనుకుంటే కనుక దీంట్లో అడ్వాన్స్ వేరియేషన్ ఏంటంటే తీసుకొని హోల్డ్ చేసి రెడ్ లాక్ చేసి ఇలా హోల్డ్ చేసి 10 seconds మనం హోల్డ్ చేసి మళ్ళీ తీసుకొని మళ్ళీ వదులుతాం అనమాట. సో ఈ 10 seconds పల్స్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఇట్ విల్ ఇంప్రూవ్ ద లంగ్స్ కెపాసిటీ. థ్యాంక్ యూ.